input output operations. Here operating system in between hardware resources and application program. So whenever we perform the action, okay na, we want to execute the program, hardware resources are activated by the operating system only. Then only we can perform input output operations. Okay, next third one, file system management means whenever we want to execute a program, first we write the program in a file, and after that we can save, we can write, we can add, we can append, we can fetch. These operations are performed by the operating system only. That's why file management acts is also a service by the operating system. Okay, and after that error detection. Okay, whenever operating system will be activated, after compilation the program will be executed. In case the input output devices are not working, okay, is it error or not? Technical error. Okay, and after that case line is missing, as input display application is missing. Is it an error? Okay, these are identified by the operating system, and sometimes operating system will be correct the mistakes also, errors also. Okay, next one, resource allocation. We already know operating system is between the application programs and hardware resources. Then these resources are provided by the application programs only by the operating system. Okay na? In between the operating system, in between the application program and hardware resources, these resources are provided to the application programs and users, whatever, only operating system will be done. Okay, and after that last one, accounting. Okay, hardware resources ఎప్పుడైతే యూజర్ అనేవాడు యాక్సెస్ చేస్తున్నాడో, యాక్టివేట్ చేస్తున్నాడో, నేను వెయిట్ సిస్టమ్ దగ్గర కూర్చొని ఐ వాంట్ టు పెర్ఫార్మ్ ఏ టాస్క్. ఓకేనా, అయిపోయింది. ఒక 10 minutes తర్వాత మళ్ళీ వచ్చాను, గూగుల్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇంకొక 10 minutes తర్వాత వచ్చి మళ్ళీ ఏదో సంథింగ్ ఓపెన్ చేశాను. అంటే నేను కొన్ని పెర్ఫార్మ్ చేస్తున్నాను, అదే సిస్టమ్ మీద ఇంకొకరు కూడా వచ్చి సమ్ పెర్ఫార్మెన్స్ అనేవి ఇస్తున్నాను. నా యూజర్ ఐడి అనేది సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకుని, ఓకేనా, ప్రతిదీ హిస్టరీ మెయింటైన్ చేస్తాను. ఓకేనా, పలానా యూజర్ వచ్చి దే ఆర్ పెర్ఫార్మ్ దీస్ టాస్క్స్, ఈ టైం ఈ సెకండ్స్, ఓకేనా, అవన్నీ అకౌంటింగ్ లోకి వస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు ఇస్తారంటే ఆపరేటింగ్ సిస్టమ్స్. లాస్ట్ వన్, protection and security. Okay, every operating system will be, okay, provide some antivirus. Okay na, అంటే అది ప్రొవైడ్ చేయాలి, మనమే ఇన్స్టాల్ చేస్తాం, మనమే చేస్తాం. దానిలో మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తాం. ఒక పెన్ డ్రైవ్ పెట్టమని ఏమేమి పెట్టింది, ఏమి పెట్టదు మనకి, ద పెన్ డ్రైవ్ వాంట్ టు యాంటీ సంథింగ్ చెకింగ్ యాంటీవైరస్ అని చెప్తే ఒక మనకి మెసేజ్ ఇస్తుంది కదా. ఆ మెసేజ్ ఎవరు ఇస్తున్నారు? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇస్తుంది. ఓకేనా, ప్రతిదీ ఎవ్రీథింగ్ విల్ బి అంటే ఒక సిస్టమ్ లో మనం ఒకటి టాస్క్ చేస్తున్నాము అంటే ఎవ్రీథింగ్ విల్ బి పెర్ఫార్మ్డ్ బై ది ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ. అందుకే మనకి సబ్జెక్ట్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకి. యాజ్ ఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడానికి ఆపరేటింగ్ సిస్టమ్ అనే సబ్జెక్ట్ పెట్టారు. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చెప్పారు? నెక్స్ట్ these are the operating system structures or types. Okay na, in case semester exam lo వాళ్ళు మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ టైప్స్ అని అంటారు. ఓకేనా, లేదా ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్ అని మెన్షన్ చేయొచ్చు. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్, బోత్ ఆర్
ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే డివైడ్ చేస్తుంది. దట్ విల్ బి డివైడ్స్ ద వర్క్స్ ఇంటూ సిమిలర్ జాబ్స్. ఓకేనా? ఫర్ సపోజ్ నేను మా ఇంటి కరెంట్ కట్టాను. ఒక షాప్ అయ్యేమో షాప్ కి సంబంధించిన కరెంట్ బిల్. రెండు ఒక టైప్ ఆఫ్ కరెంట్ బిల్ పే చేయకుండా ఒకరు కన్స్యూమర్ పిలుస్తారు. తెలుసా మీరు? డొమెస్టిక్ అండ్ కన్స్యూమర్ అని పిలుస్తారు. డొమెస్టిక్ అంటే ఏంటి? హోమ్ అప్లికేషన్ అంటే మనకి సంబంధించి ఇలా బిజినెస్ కి సంబంధించి పే చేయడం కానీ సంథింగ్ వాటిని ఏమని పిలుస్తారు? కమర్షియల్. ఓకేనా? వీటిని వాడు ఏం చేస్తాడంటే డివైడ్ చేస్తుంది. ఇది హోమ్ వాళ్ళకి హౌస్ కి సంబంధించింది, ఇది బిజినెస్ కి సంబంధించినటువంటి ఈ జాబ్స్ ని డివైడ్ చేసుకుని అవి మళ్ళీ ఒకే జాబ్ కింద జాబ్ 1 4 హౌస్ కి సంబంధించిన డైరెక్టర్. నెక్స్ట్ వన్ డివైడెడ్ ఇంటూ జాబ్ 2 and 3 బిజినెస్ కి సంబంధించిన డైరెక్టర్. ఆపరేటర్ డివైడ్ చేసుకుని అది రెండు పే చేసేస్తారు, కంప్యూటర్ కి ఇస్తారు. ఇక్కడ మనం ఏదైనా ఇంక్లూడ్ అయ్యే మాత్రం కస్టమర్ అనేవాడు ఇంక్లూడ్ అయ్యేట కోడ్ ఓన్లీ వాడు పనేది జాబ్స్ ఇవ్వడం మాత్రమే. ఇదేనా? అది ఎవరు చేసుకుంటున్నారు? ఆపరేటర్ ఒక సిస్టమ్ మిషన్ వాటెవర్ అక్కడ మీడియేటర్ గా వర్క్ చేస్తుంది. అది డివైడ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇలా చేస్తే అంటే ఫర్ సపోజ్ నేను వెళ్ళి ఆపరేటింగ్ సిస్టమ్ నోట్స్ ని డౌన్లోడ్ చేస్తాను. ఇంకొకరు అదే సిస్టమ్ దగ్గర కాసేపు అయిన తర్వాత వెళ్ళి వేరే DBMS కి సంబంధించి నెక్స్ట్ జావాకి సంబంధించి సంథింగ్ నోట్స్ అనేది డౌన్లోడ్ చేస్తుంది. ఓకేనా? ఇది 2.1 కి సంబంధించి. 3.1 కి సంబంధించిన వాళ్ళు కూడా సేమ్ సిస్టమ్ దగ్గర డౌన్లోడ్ చేస్తారు. సిస్టమ్ ఏం చేస్తుంది? దాని అంటే నేను ఏం చెప్పానంటే ఆపరేటింగ్ సింపుల్ బ్యాచ్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నాను. 2.1 కి సంబంధించి అని సెపరేట్ ఫోల్డర్ లో సేవ్ అవ్వాలి, 3.1 కి సంబంధించి అని సెపరేట్ ఫోల్డర్ లో సేవ్ అవ్వాలి అని చెప్పేసి నేను పెడుతున్నాను. ఫోల్డర్ లో పెట్టి పెట్టట్లేదు, వాటికి అవే ఫోల్డర్ లో సేవ్ అయిపోయి ఉన్నాయి. అప్పుడు సింపుల్ బ్యాచ్ సిస్టమ్స్ వీఆర్ యూజింగ్ సింపుల్ బ్యాచ్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా? అలా అండర్స్టాండ్ వాట్ ఈస్ సింపుల్ బ్యాచ్ సిస్టమ్? అర్థమైందా? సెకండ్ నుంచి క్లాస్ లో వాట్ ఈస్ సింపుల్ బ్యాచ్ సిస్టమ్స్?
programmed. Next పెట్టింది అదే టైటిల్ రాసిన సింప్లిఫైడ్ సిస్టమ్ కి ఆ డయాగ్రామ్ వేసుకోండి. ఇది ఏంటంటే 12. ఓకే నెక్స్ట్ వన్ multi-programming batch systems. Diagram వేసుకోండి ఫస్ట్. Okay, multi-programming systems. First one, currently in this operating system, it picks and begins to access. In this operating system, it picks and begin to execute one job from memory. Second point, in this multi-programming batch system, CPU will never idle and keeps on processing. Okay, మామూలుగా ఏమని పిలుస్తున్నారంటే నేను పెట్టి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఓకే, బై యూజింగ్ సంథింగ్ టర్బోసి ఆర్ ఆన్లైన్ ప్రాంప్ట్ సంథింగ్ రాస్తున్నాను. అది ఏం చేస్తుంది? సేవ్ చేసినప్పుడు ఎక్కడ సేవ్ అవుతుంది? సంథింగ్ మెమరీ, హార్డ్ డిస్క్ మెయిన్ మెమరీ, వాటెవర్ ఇట్ విల్ బి సేవ్ దాని మెమరీ. ఓకేనా? సేవ్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే యూనిట్ ప్రోగ్రామ్ అంటే CPU అనేది సంథింగ్ కైండ్ ఆఫ్ ఐడియా ఉంది. మల్టీ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ చేయడం అలాంటివి వెళ్ళాలి అంటే నేను చేసిన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అనే ప్రాసెస్ కాదు. సంథింగ్ ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తామంటే లైన్ బై లైన్ ప్రాసెస్ అనేది ఒక లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే లైన్ అనేది వరకు వెయిటింగ్ స్టేజ్ కంప్యూటర్లో ఇంకేం చేయడానికి లేదు. ఓకేనా? ఇంకొకటి క్లోజ్ చేసి మినిమైజ్ చేసి ఇంకొకటి ట్యాబ్ ఓపెన్ చేసి చేయడం కానీ ఏం చేయడానికి అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ యూనిక్ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని. ఓకేనా? వేరే వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ వేరే వాటిని చూడడానికి కానీ సపోర్ట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఫస్ట్ లైన్ ఇంకొక లైన్ అయితే మళ్ళీ ఆ లైన్ వరకు వెయిట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక అలా ప్రోగ్రామ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఒక 30 minutes పడుతుంది. ఆ 30 minutes నువ్వు అక్కడ కూర్చొని ఖాళీగా ఉన్నావు. ఇది అడ్వాంటేజ్ మనకి. దానివల్ల ఒక 100 lines ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది కదా? అది వేస్ట్ కదా. యూనిక్ ప్రోగ్రామింగ్ వల్ల ఆ డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఈ మల్టీ ప్రోగ్రామ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి వచ్చింది. అంటే ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉన్నాం మనం. పాత కాలాన్ని అనమాట ఇవన్నీ కూడా మనం వాడే ఇంకా చాలా టైం ఇవన్నీ
అది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఏదో సంబంధించి డిస్ప్లే అవుతుంది కదా, ఇన్బాక్స్ ఏదో ఓపెన్ చేశాడు. తర్వాత మీరు వెయిటింగ్ స్టేజ్కి వస్తుంది, మళ్ళీ వీటికి సంబంధించి కార్డ్ ఓపెన్ చేస్తుంది కదా, అది ఓపెన్. ఓకేనా? దీస్ ఆర్ పెర్ఫార్మ్ సైమల్టేనియస్లీ, అంటే ఒకే సిస్టమ్ లో మల్టీ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, దాన్ని మల్టీ ప్రోగ్రామింగ్. లాస్ట్ లో కంబైన్ చేస్తే ఎలా వస్తుంది? మొత్తం వర్క్ కంబైన్ చేస్తే రన్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి రన్ అవుతుంది, రన్ వన్ టాస్క్, సెకండ్ టాస్క్ మళ్ళీ రన్ అవుతుంది. అంటే రెండు పనులు ప్యారల్ గా జరుగుతున్నాయి లేదా, దానివల్ల టైం సేవ్ అవుతుందా లేదా? సో దాంట్లో పోలిస్తే ఎనీ ప్రోగ్రామింగ్ తో పోలిస్తే మల్టీ ప్రోగ్రామింగ్ లో we can save the time, and whenever we perform two tasks simultaneously, that's why multi programming operating system is సింపుల్ బ్యాచ్ సిస్టమ్ లో ఓకే వర్క్ అవుతుంది. అది దేనికి? అలాంటి వాటి కోసం మాత్రమే, బిల్ పే చేసే ప్రాసెస్ అలాంటి వాటి కోసం అది బాగా యూజ్ అయ్యింది. మల్టీ ప్రోగ్రామింగ్ ఎలా అంటే సంథింగ్ మ్యూజిక్ మన ఫోన్లో రియల్ టైం ఎగ్జాంపుల్కి వస్తే మన ఫోన్లో we open the music player. ఓకేనా? ఒకటి క్లిక్ చేశారు, ఏదో స్టెప్ అయితే కానీ లేకపోతే కంటిన్యూ రిపీట్ అనుకోండి అంటే అయిపోయిన తర్వాత అది అయిపోతుందా? లేదా ఆ మ్యూజిక్ ప్లేయర్ని మినిమైజ్ చేసి వాట్సాప్ చూసుకుంటున్నాం కదా, అంటే సైమల్టేనియస్లీ 2 or 3 టాస్క్స్ అని చేస్తున్నాం కదా మన ఫోన్లో, అదే సిస్టమ్ అయితే సిస్టంలో చేస్తున్నాం కదా, దాన్ని మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలవచ్చా? ఓకేనా? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వాటి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? రాండి ఆ డయాగ్రామ్ వేసింది. మల్టీ ప్రోగ్రామింగ్ సిస్టమ్స్, అందులో యూజర్ 1 ఆ టాస్క్ వర్క్ ఏదో పెట్టుకోండి, నెక్స్ట్ యూజర్ 2 ఆ టాస్క్ 2, దెన్ ఫస్ట్ టాస్క్ విల్ బి రన్, దెన్ సెకండ్ టాస్క్ విల్ బి వెయిటింగ్ స్టేజ్. అంటే ఇంకా ఏం ట్రై చేయలేదు, ఏదో ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ ఫస్ట్ విల్ బి లోడెడ్, అండ్ వెనెవర్ దట్ సేమ్ టైం ఐ వాంట్ టు రన్ సెకండ్ టాస్క్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ second task will be waiting, that will be loaded. Okay, then first task will be run. Okay, now overall this will be simultaneously. Those tasks are done by the user simultaneously. That's why that is called as multi-programming systems. Okay, now multi-programming operating systems are introduced. In this, we can perform multiple tasks simultaneously. That's why we cannot waste the time. In real-time example, final simple batch system की real-time example ఏంటంటే processing electricity bills. Processing electricity bills for thousands of consumers. First దానికి real time example, processing electricity bills for thousands of consumers. Okay, now different types of consumers want to pay the bills, but operating system or operator will be separate the whatever అంటే హౌస్ కన్స్యూమర్ ఉండే కమర్షియల్ వాటికి సంబంధించిన డివైడెస్ నెక్స్ట్ మల్టీ ప్రోగ్రామింగ్ సిస్టమ్స్ ఏమో ఎగ్జాంపుల్ రన్నింగ్ ఎంఎస్ వర్డ్
multiple programming systems. Okay, now next one, time sharing systems. Time sharing systems. Right? It is very similar to multi-programming batch systems. It is very similar to multi-programming batch systems. In fact, time sharing systems are an extension of multi-programming systems. Time sharing systems are an extension of multi-programming systems. It can be used to handle multiple interactive jobs. In this processor time is shared. On any multiple uses. Okay na? For suppose ఏమని చెప్తాడంటే సేమ్ ఇలానే మల్టిపుల్ ప్రాసెస్ ని సైమల్టేనియస్ గా రన్ చేయొచ్చు టైం షేరింగ్ సిస్టమ్ లో. కాకపోతే ఇది an extension of multi programming. ఓకేనా? బట్ హియర్ మెన్షన్ ఇచ్చేస్తున్నాడు టైం షేరింగ్ అని చెప్పి. అంటే ప్రాసెస్ విల్ బి స్టార్టెడ్. ఓకేనా? ఈ ప్రాసెస్ ని ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే ఒక 2-3 సెకండ్స్ అంటే అది ఓపెన్ చేసే టైంలో మళ్ళీ ఇది స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇది 2 మినిట్స్ పడుతుంది, 2 సెకండ్స్ పడుతుంది, మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా? అప్పుడు వెళ్ళిపోయినది 2 సెకండ్స్ అయ్యే టైం ఇది ప్రాసెస్ చేసేది. ఓకేనా? అండ్ ఆఫ్టర్ మళ్ళీ విల్ బి ఫ్రమ్ హాఫ్ ఇక్కడ 2 సెకండ్స్ పడింది. ఆ టైం అయ్యే లోపల దీన్ని కంప్లీట్ చేసి ఇక్కడ వెళ్ళిపోతుంది. అంటే దీంట్లో ఒక కండిషన్ పెట్టారు టైం అంటే. ఓకేనా? ఇక్కడ ఏం చెప్పారమ్మా, కండిషన్ పెట్టి నేను ఏం చేస్తుంది ఇప్పటి వరకు ఆ ట్యాబ్ ఓపెన్ చేస్తుంది, ఈ ట్యాబ్ ఓపెన్ చేస్తుంది, ఇట్లా చేసుకుంటుంది బై హ్యాండ్. అలా కాకుండా ఆటోమేటిక్గా ఆ టైం అయిపోయిన టాస్క్ పెర్ఫామ్ అయిపోవాలి. వితౌట్ నా పర్మిషన్ ఎలాంటి ఇంటరాక్షన్ లేకుండా దానికి అదే ఆటోమేటిక్గా జరిగిపోయేటట్టు నేను పెట్టి. అలాంటివి ఏం చేస్తాయంటే టైం షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ దోస్ ఆపరేషన్స్. ఓకేనా? ఆ టైం షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి మన సిస్టంలో ఉంటే ఆ సిస్టమ్ అవి ఏం పెర్ఫామ్ చేస్తాయంటే మల్టిపుల్ ప్రోగ్రామింగ్, మల్టిపుల్ ప్రాసెసర్స్, మల్టిపుల్ టాస్క్స్ విల్ బి బేస్డ్ ఆన్ ది టైం బట్టి పీరియడ్ ఆఫ్. ఓకేనా? ఆ టైంని బట్టి 1 by 1 టాస్క్స్ అనేవి పెర్ఫామ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేస్తాం. ఓకేనా? వాటిని టైం షేరింగ్ అని చెప్పిస్తాం. దీనికి ఏం డిఫరెన్స్ ఉంది? టైం మాత్రమే. దీని కండిషన్ 2 సెకండ్స్, 3 సెకండ్స్. ఆ టైం అయిపోయినట్టు ఇక్కడ వెళ్ళిపోవాలి. మళ్ళీ దీనికి 2 సెకండ్స్, 3 సెకండ్స్. ఆ టైం అయిపోయినట్టు ఇక్కడ వెళ్ళి ఎగ్జిక్యూట్. ప్యారలల్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి మళ్ళీ ప్రోగ్రామింగ్ టైం. కాకపోతే కండిషన్ టైం. ఆ టైం బట్టి అక్కడ వచ్చి ఎంత ఎగ్జిక్యూట్ అవుతుందో అంత మాత్రమే ఉంటుంది. నిన్న 2 ప్రోగ్రామ్స్ రాసాం. యాడ్ 2 నెంబర్స్, మల్టిప్లికేషన్ 2 నెంబర్స్. ఫస్ట్ లైన్ కంపేర్ అవుతుంది. ఆ 2 సెకండ్స్ అయిపోయినంటే 2 ప్రోగ్రామ్లు వచ్చేస్తాయి. 2 ప్రోగ్రామ్లో ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా? అలా మీరు టైం షేర్ చేసుకుంటూ చేసి వాటిని టైం షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే చేస్తారు. అవి మనకి నన్ను ఇన్స్టాల్ అయితే అలా చేస్తుంది అని చెప్తారు. ఓకేనా? ఓకే, దానికి సంబంధించి ఇలా టైం మెన్షన్ చేసి రాసుకోండి సార్. రైట్.
లేదా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది ఒక CPU. ఓకేనా? CPU అంటే మనం కనిపించే డబ్బా కాదు, లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్. ఓకేనా? అది సంథింగ్ మెమరీలో జాబ్ 1 జాబ్ 2 స్టోరేజ్. ఓకేనా? సంథింగ్ మెమరీలో ఇంకేవో స్టోరేజ్ అవన్నీ ఉద్దేశించి మనకి రెండు ఏం చెప్తున్నాము సైమల్టేనియస్ గా రన్ అవ్వాలని చెప్తాం. ఓకేనా? జాబ్ 1 కి 2 సెకండ్స్ ఇచ్చుకున్నాము, జాబ్ 2 కి 3 సెకండ్స్ ఇచ్చుకున్నాము. ఇంత టైం లో రెండు ప్యాకెట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్తాం. అందులో ఇందులో 10 టైమ్స్ ఉన్నాయి, ఇందులో కూడా 10 టైమ్స్ ఉన్నాయి. ఆ టైమ్స్ అన్ని కూడా టైమ్స్ బట్టి ఎగ్జిక్యూట్ అయ్యి రెండు ఒకేసారి ఎగ్జిక్యూట్ అయ్యి. ఓకేనా? వాటి టైం షేరింగ్ సిస్టమ్. ఓకే, రియల్ టైం ఎగ్జాంపుల్. యూనివర్సిటీ కంప్యూటర్ ల్యాబ్. University computer lab where many students use the same server. Where many students use the same server. Okay. First, suppose me result వచ్చింది. ఓకేనా? వాట్ రిజల్ట్ నీ రోల్ నెంబర్ తో నువ్వు లాగిన్ అయితే వేరే నెంబర్ తో వేరే వాళ్ళు లాగిన్ అయితే అందరూ ఎట్ ఏ టైం ముందు డిఫరెంట్ పక్కనే కూర్చొని లాగిన్ అవ్వచ్చు ఒకే టైం. కానీ సర్వర్ బిజీని బట్టి నీకు ముందు రావచ్చు, తనకి వెంట రావచ్చు, లేదా తనకి ముందు రావచ్చు, లేదంటే వెంట రావచ్చు. కానీ టైం స్లైస్ బట్టి అవుతుంది, కానీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తేడా ఉంటుంది, కొంచెం మనకి అవర్స్ తేడా ఉండొచ్చు. అది ఎందుకంటే సేమ్ టైం ఇంకా మల్టిపుల్ యూజర్స్ లాగిన్ అయ్యారు కదా, వాళ్ళ మధ్య ఫ్లక్చువేట్స్ అవుతాయి కాబట్టి సర్వర్ అనేది అలా పక్కన మనం ఇద్దరే కూర్చున్నప్పుడు అదే టైం చాలా మంది లాగిన్ అవుతారు. అలా టైం స్లైడ్స్ బట్టి అందరికీ ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని టైం స్లైడ్ సిస్టమ్స్ అని చెప్పొచ్చా? అంటే సర్వర్ సైడ్ ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు, వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది టైం స్లైడ్ సిస్టమ్స్. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు అందరికీ? Many users want to access the data from the server. Okay, na? Difference between time slices. Some time slices batti avi explain varni answers. Okay, na? Next one, personal computer. Side heading personal computer. Personal computer. 32.